ఈ ట్రంప్ ఉన్నాడే తొందర ఎక్కువ వివరం తక్కువ అంటారు కొందరు. G7 నుంచి హడావిడిగా వెళ్తూ కాల్పుల విరమణ కన్నా మించి జరగబోతుందని బిల్డప్ ఇచ్చి వెళ్లారు. తీరా చూస్తే ఇరాన్తోకెల్లా వెళ్లా బతిమిలాడుకొని ఈ యుద్ధం ఆపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. కారణం ఏంటంటే ఖతర్ రాజధాని దోహా ఔట్ స్కర్ట్స్లో 60 ఎకరాల్లో 1996లో స్థాపించిన అల్ ఉదీద్ అనే సైనిక స్థావరంపై ఇరాన్ గురిచేసి కొట్టడమేనట. ఉండేవాడు ఉండకుండా మొన్న గత 20 ఏళ్లలో ఏ అధ్యక్షుడూ వెళ్లని విధంగా ఇక్కడికి సైనికులను వెళ్లి కలిసి వచ్చారు ట్రంప్. సుమారు 12 రోజుల పాటు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య బీభత్సమైన యుద్ధం. అది ఎంతగా ఉంటే ఇజ్రాయెల్ రోజుకు 2400 కోట్లు ఖర్చు చేసి మరీ చేస్తోన్న యుద్ధం. నిజంగా అమెరికా డైరెక్ట్ ఎంట్రీ లేకుండా ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేది కాదేమో. తన బంకర్ బస్టర్ బాంబర్లతో ఇరాన్ అణు శుద్ధి కేంద్రాలపై దాడులు చేసి నానా హంగామా చేయడం యూఎస్కి ఎంత చేటు తెచ్చిందంటే ఇరాన్ టార్గెట్ ఇటు తిరిగేంత. అప్పటికి సుప్రీం లీడర్ ఖమేనీ సలహాదారు అలీ అక్బర్ అంటూనే ఉంటున్నాడు, అమెరికాకు ప్రతీకార దాడులు తప్పవని. అన్నట్టుగానే ఖతర్లోని యూఎస్ స్థానిక స్థావరం మీద బాంబుల వర్షం కురిపించారు. అందులో యూఎస్ మాత్రమే కాదు, యూకే, ఇతర విదేశీ విమానాలు ఎన్నో ఉంటాయి. అంతేనా, ఏకంగా 10,000 మంది సైనికులు ఇక్కడ ఉంటారు. అంత పెద్ద ఎయిర్ బేస్ అది. సెప్టెంబర్ 11 అటాక్స్ తర్వాత ఇక్కడి నుంచి ఆఫ్ఘన్ తాలిబాన్లు, అల్ ఖైదా కార్యక్రమాలను కంట్రోల్ చేస్తూ వస్తోంది అమెరికా. దీంతోపాటు బహ్రెయిన్, ఇరాక్, ఇజ్రాయెల్, ఈజిప్ట్, జోర్దాన్, కువైట్, సౌదీ, సిరియా అంటూ 8 స్థావరాలు ఉండగా వీటన్నిటిలో కలిపి సుమారు 50,000 మంది సైనికులుంటారు. వీటిలో ఖతర్ చాలా కీలకం. దీని ద్వారా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున నియంత్రిస్తూ ఉంటుంది అమెరికా. వీటన్నిటికి తోడు ఇది ఇరాన్కి కేవలం 190 కిలోమీటర్లు మాత్రమే. ఇక్కడ కొడితే ఫస్ట్ అందులో ఎన్ని విమానాలను కొట్టింది, ఎందరు సైనికులు చంపారన్న విషయం అటుంచితే అసలీ స్థావరాన్ని టార్గెట్ చేయడంతో అమెరికా పేరు యుద్ధ మార్కెట్లో